అందరికీ నమస్తే అండి. ఈ మధ్యకాలంలో మాకు సోషల్ మీడియా మేధావులు ఎక్కువైపోయారు. మాట్లాడితే నేను 175కి 175 నియోజకవర్గాల్లో నేను ప్రభావితం చేయగలను, నేను ఒక పెద్ద లీడర్ని, నా వెనకాల 1 కోటి మంది ఉన్నారు, 1 కోటిన్నర ఉన్నారు, వాళ్ళ తరపున నేను పోరాడుతున్నాను. ఈ సొల్లు డైలాగులు చెప్పేవాళ్ళు ఎక్కువ. వాస్తవానికి వాళ్ళు చేసేది ఏమి ఉండదు. మన యూట్యూబ్లోని ఫేస్బుక్లోని పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద డైలాగులు కొట్టడం తప్పించి వాళ్ళు చేసేది ఏమి ఉండదు. ఈ వ్యక్తి చూడండి ఇక్కడ, ఆయన పేరు కూడా గుర్తులేదు నాకు. ఆయన పేరు ఏం పేరు కూడా, జడ్జి, మాజీ జడ్జి, ఆయన పేరు ఏం పేరు, జడా శ్రవణ్ కుమార్. ఆయన మాట్లాడుతూ ఒక విచిత్రమైన కామెంట్ చేశాడు. ఏది ఏహా టీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ జర్నలిస్ట్ వైఎన్ఆర్. అందులో ఆయన మాట్లాడుతూ ఏం మాట్లాడతాడంటే, నేను చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయాలంటే నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఇలా ముగ్గురు లేని తెలుగుదేశం పార్టీని ఆయన సపోర్ట్ చేస్తాడంట. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని అప్పుడు మెచ్చుకుంటాడంట, అప్పుడు సపోర్ట్ చేస్తాడంట. అలాగే మాట్లాడుతూ ఈ 2024 ఎన్నికల్లో ఎవరు సీఎం అయ్యేది కూడా ఈయన డిసైడ్ చేస్తాడంట. నమ్మట్లేదా? ఒకసారి ఆయన ఏం మాట్లాడి వినిపిస్తాను చూడండి ఒకసారి. ఈరోజు నాతో నన్ను నమ్మి 175 కాన్స్టిట్యున్సీల అభ్యర్థుల పోటీలో ఉన్నారంటేనే మీరు నన్ను పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి 175 చోట్ల నిలబెట్టలేకపోయాడు. మీరు 2024లో వాస్తవానికి జడా శ్రవణ్ కుమార్ పార్టీ పేరేంటో కూడా తెలియదు ఎవరికి, నాకు కూడా తెలియదు. అయినా సరే ఇక్కడ అప్రిషియేట్ చేస్తాడంటే ఎవరో జర్నలిస్ట్ వైఎన్ఆర్. పవన్ కళ్యాణ్ గారు కూడా 175కి 175 స్థానాల్లో నిలబెట్టలేకపోయారు. ఊరు పేరు లేని పార్టీ, అసలు ఏ పార్టీ కూడా ఎవరికీ తెలియదు. మీరు 175కి 175 స్థానాల్లో అభ్యర్థులు నిలబెట్టేశారు. ఎక్కడ నిలబెట్టారు? ఆ అభ్యర్థులు ఎవరు? అసలు ఈ విషయం వాళ్ళకని తెలుసో లేదో. ఇంకా మాట్లాడుతాను చూడండి, వినిపిస్తా. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవడు అవుతాడో డిసైడ్ చేసేది నేనే. 50 మంది ఎమ్మెల్యేల విజయాపజయాలను టార్గెట్ చేసేయగలిగిన శ్రవణ్ కుమార్. మరే కర్ణాటకలో, ఉత్తరప్రదేశ్ లో 1000-2000 ఓట్లు వస్తే 100 మంది 50 మంది ఓడిపోయిన పరిస్థితుల్లో రేపు శ్రవణ్ కుమార్ కొట్ట ఆశకు అర్థం ఉండాలి, మనం చెప్పుకోవడానికన్నా సిగ్గు ఉండాలి. మనకు మనం బాకాలు కొట్టేసుకోవడమే, మనకు మనం జబ్బలు చచ్చేసుకోవడమే. ఆ యూట్యూబ్లో ఒక వీడియో 1-2 లక్షలు పోయిందంటే ప్రతి ఒక్కడు నాయకుడే, ప్రతి ఒక్కడు కూడా 175 నియోజకవర్గాన్ని ప్రభావితం చేసేసి ఓడే. ఈ సొల్లు డైలాగులు తక్కువేం లేదు, ఈ కమీడియన్స్కి ఏం తక్కువ లేదు రాష్ట్రంలో. వీళ్ళంతా కూడా పొలిటికల్ కమీడియన్స్ అన్నమాట. వీళ్ళని చూసి నవ్వుకోవాలి, మిమ్మల్ని చూసి మేము నవ్వుకోవాలి. మీరు చేసేది సచ్చేది ఏమి ఉండదు, కానీ ఏదో పనికిమాల డైలాగులు ఒకటి, అంతా భజనే, అన్నీ బాకాలు కొట్టుకోవడమే. మీ పైన మీ మొదటిదాకా గౌరవం ఉండేది మాకు. ఒక అంటే ఇంకొక రకంగా ఆలోచించే వాళ్ళం కాదు. బాగా మాట్లాడుతున్నారా, ప్రభుత్వం చేసే అరాచకాలను ప్రశ్నిస్తున్నారు అనే ఆలోచన విధానం మాకు ఉండేది. ఆయన మాట్లాడుతూ ఇంకొక డైలాగ్ కొట్టాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం అధికారంలోకి రావడం కంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడమే మేలంట. ఒక సామెత చెప్పుకొచ్చాడు, గుడ్డి కన్నా మెల్ల మేలు. చంద్రబాబు నాయుడు గారు అధికారం వస్తే దళితులను ఏదో చేసేస్తాడైనా, మేము అన్యాయం అయిపోతాం, మమ్మల్ని ఇంకో రకంగా వేధిస్తారని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకొచ్చాడు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి దళితులను చంపేసి డోర్ డెలివరీ చేస్తుంటేనేమో మీకు ఏం కళ్ళకు కనబడదు, అది మంచిది. తెలుగుదేశం హయాంలో అలాంటి సంఘటనలు ఏమైనా జరిగినాయా? అలాంటి ఘటనలు ఏమైనా ఉన్నాయా? లేదు కదా. పోనీ అలా చేసిన వ్యక్తులను ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఎరగేసుకొచ్చారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడు కదా అనంతబాబుని, ఎమ్మెల్సీ అనంతబాబుని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా కాపాడుతున్నాడో అలాగే ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఒక దళితుడి పైన ఎవరైనా సరే, ఏ నాయకుడైనా సరే, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ నాయకుడైనా సరే దాడి జరిగినా, దాడి చేసినా, ఇంకొక రకంగా హింసించినా ఆ నాయకుని వెనకేసుకొచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లేవు. ఇక్కడ మనం భజన చేసుకోవాలి. నేను అందుకే అంట, ఎవరికాడు తోపారు. ఇక్కడ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టేసుకొని 1 లక్ష 2 లక్షలు వ్యూవర్షిప్ ఉంటే ఒక వీడియో కనీసం ప్రతి వీడియో 20,000 30,000 పోయినా సరే ఆడికాడి మేధావే, ఆడికాడు అపర మేధావాడు, ఆడు 175 నియోజకవర్గాల్లోని కూడా ప్రభావితం చేసేసే వ్యక్తులే. మనం పార్టీ పేరు చెప్పుకోలేకపోతే మనం బతకలేము ఇక్కడ. ఏ పార్టీ అయినా సరే, నువ్వు ఎవరి గురించి మాట్లాడినా సరే నీకు ఒక గుర్తింపు ఉండదు స్వయంగా. అయితే వైసీపీకి భజన చేయాలా, లేదంటే తెలుగుదేశం పార్టీకి భజన చేయాలా, లేదంటే జనసేన పార్టీకి భజన చేయాలా.
నువ్వు ఈ స్థాయికి వచ్చిందే పార్టీలకు భజన చేసుకుంటా. నువ్వు ఎన్ని సొల్లు మాటలు మాట్లాడినా నువ్వు ఆ స్థాయికి వచ్చావంటే కారణం ఏంటంటే నువ్వేదో పెద్ద పీకిడి గడువనో నువ్వు పెద్ద పోటీ గడువనో కాదు. కాసేపు వైసీపీకి భజన చేసినంత కాలం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోసారు నిన్ను. తర్వాత తెలుగుదేశం పార్టీ, తర్వాత జనసేన పార్టీకి భజన చేసినంత కాలం జనసేన పార్టీ కార్యకర్తలు మోసారు. తెలుగుదేశానికి భజన చేసినంత కాలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మోసారు. వాపును చూసి బలుపు అనుకుంటున్నాను అంతే. మీకు మీరు ఎక్కువగా ఊహించేసుకుంటున్నారు. మీకు అంత సినిమా లేదు. మనం ఒక వీడియో మాట్లాడితే తోపులవనో తురుముకాలవనో అనుకుంటే అది పెచ్చతనం, అది మెట్టతనం. అది మిమ్మల్ని మించిన పొలిటికల్ జోకర్లు ఇంకెవ్వడూ ఉండడం. ఒక మాట మీద నిలబడలేని వ్యక్తులు మీరంతా కూడా. పట్టుమని ఒక సంవత్సర కాలం పాటు ఒక పార్టీలో ఉండలేరు మీరు. మనకు కావాల్సింది కులాన్ని అడ్డం పెట్టుకుని ఎదిగేయాలా, కులం పేరు చెప్పుకొని బతికేయాలా. మన దరిద్రం అదే. మీ కులానికి ఎలాంటి ఉపయోగం లేదు. రాష్ట్రానికి కానీ మీకు ఉపయోగం, మీ కులానికి ఎలాంటి ఉపయోగం లేదు. వాళ్ళ పేరు చెప్పుకొని మీరు బతికేస్తున్నారు అంతే. పోనీ వాళ్ళకి ఏమైనా సేవ చేశారా, పోనీ ఎవరికైనా 10 రూపాయలు అప్పు పెట్టారు, పోనీ ఎవరైనా కష్టాల్లో ఉంటే 10 రూపాయలు సాయం చేశారని చెప్పుకోవడానికి కూడా ఏం ఉండదు. మళ్ళీ మనమే అడుక్కోవాలి. మనకి ఏదైనా ఇబ్బంది వస్తే నా నెంబర్ పెడుతున్నాను, నాకు డబ్బులు ఇవ్వండి, నేను అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలి, నేను ఆర్థికంగా అడుక్కు తింటున్నాను నేను ఇక్కడ, మీరు నాకు ఫోన్పే చేయండి గూగుల్ పే చేయండి అని చెప్పేసి మళ్ళీ మన నెంబర్లు పెట్టుకోవాలి ఇక్కడ. ఇదొక రొచ్చుతనం, ఇదొక రోతతనం. పైగా మీరందరూ నాయకులే, మీరందరూ ప్రభావితం చేసేసే వ్యక్తులే. ఒకరు సాయం చేయకపోతే మనకు దిక్కు మొక్కు లేదు ఇక్కడ. ఒక డబ్బు వేయకపోతే మనకు రోజు గడదు ఇక్కడ. మీరు నాయకులు, మీరు బిల్డప్లు కొట్టేసేవాళ్ళు ఇక్కడ. మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి మీరు మాట్లాడే వ్యక్తులు ఇక్కడ. అంటే జడా శ్రవణ్ కుమార్ ఏమి డబ్బులు అడిగాడేనో డబ్బులు తీసుకున్నాను చెప్పి నేను అట్లా. అలాంటి వ్యక్తులు ఇంకా చాలామంది ఉన్నారు అని చెప్తున్నా. సందర్భం వచ్చింది కాబట్టి ఏదో ఆయనతో పాటు వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రస్తావన కూడా తేవాల్సి వచ్చింది ఇక్కడ. ఇంకెలాంటి సొలు డైలాగులు కొట్టమాకండి. మీ వల్ల జరిగేది సచ్చేది ఏమి ఉండదు, వృధా ప్రయాస. మీరు ఏదో హైప్ రావడం కోసం, మీ రాజకీయ భవిష్యత్తు కోసం మీరు మాట్లాడే అప్పాబాయ మాటలన్నీ కూడా అవి. దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదని చెప్పి మీకు కూడా తెలుసు. కాబట్టి ఏం జరుగుతుంది, మన బాకాలు కొట్టుకోవడం మానేసి మనం ఏం చేయగలుగుతాం, మన వల్ల రాష్ట్రానికి ఉపయోగం ఏంటి, మనం ప్రజలకు ఏం చేయగలుగుతాం, దాని గురించి ఆలోచిస్తే బాగుంటుంది. మన బాకాలు కొట్టుకోవడం మానేసి మనం ఏం చేయగలుగుతాం, మన వల్ల రాష్ట్రానికి ఉపయోగం ఏంటి, మనం ప్రజలకు ఏం చేయగలుగుతాం, దాని గురించి ఆలోచిస్తే బాగుంటుంది.